హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సనా ఆన్లైన్ టీచింగ్. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అలాగే వీడియోని చూసి అలాగే వెళ్ళకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ ద్వారా యూట్యూబ్ ఈ వీడియోని మరికొందరికి చూపించడం జరుగుతుంది. సో లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి సో పూర్తి వరకు చూడండి. సో మనకి ఇక్కడ నార్థన్ కోల్డ్ఫీల్డ్స్ లిమిటెడ్ NCL నుండి 2026-27 సంవత్సరానికి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా HEMM ఆపరేటర్, అలాగే పారామెడికల్ స్టాఫ్, ఓవర్సీజర్ సివిల్ పోస్టులను ఆన్లైన్ దరఖాస్తు ఆహ్వానిస్తుంది. సో మొత్తం పోస్టులు వచ్చేసి 575 పోస్టులను ఖాళీలో భర్తీ చేయనున్నారు. సో ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోండి. సో మనకు NCL నుంచి 577 పోస్టులు అయితే ఉంది. అర్హత వచ్చేసి 10వ తరగతి మరియు డిప్లొమా అర్హత ఉంటుంది. భారీ నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు 2026లో. సో ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్ ఉన్నారో, అర్హత ఉందో కంపల్సరీగా అప్లై చేయండి. సో దీనికి సంబంధించిన మనకు ముఖ్యమైన తేదీలు చూసుకుంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం వచ్చేసి ఏప్రిల్ 9, 2026 ఉదయం 10 గంటలకు అయితే ప్రారంభమవుతుందండి. సో చివరి తేదీ వచ్చేసి 1 మే 2026 రాత్రి 11:59 గంటల వరకు అయితే అవకాశం ఉంటుంది. సో అప్పటిలోగా అప్లై చేసుకోండి. మొత్తం ఖాళీలు వచ్చేసి మనకు ఈ నోటిఫికేషన్ మొత్తం 577 పోస్టులు అయితే ఉన్నాయి. 577 పోస్టులు అయితే భర్తీ చేయడం అనేది జరుగుతుంది. సో ఇందులో మనకు HEMM ఆపరేటర్ ట్రైనీ 472 పోస్టులు అయితే ఉన్నాయి. సో HEMM ఆపరేటర్ ట్రైనింగ్ పోస్టులు 472, డంపర్ ఆపరేటర్ వచ్చి 308, గ్రాండ్ ఆపరేటర్ 34 పోస్టులు ఉన్నాయి. సో అలాగే మిగతా పోస్టులు కూడా మనకు ఇవ్వడం అనేది జరిగింది. సో అందులో కొన్ని తెలుసుకున్నాము కదా, మరికొన్ని తెలుసుకుందాం. సో అందులో మనకు డోజర్ ఆపరేటర్, డోజర్ ఆపరేటర్కి సంబంధించి 52 పోస్టులు అయితే ఉన్నాయి. క్రేన్ ఆపరేటర్ 17 పోస్టులు అయితే ఉన్నాయి. పేలోడర్ ఆపరేటర్ 18 పోస్టులు, సర్ఫేస్ మైనర్ ఆపరేటర్ 43 పోస్టులు అయితే ఉన్నాయి. సో తర్వాత మనకు పారామెడికల్ స్టాఫ్ సంబంధించి 75 పోస్టులు అయితే ఉన్నాయి. సో అందులో మనకు స్టాఫ్ నర్సు 47 పోస్టులు ఉన్నాయి. పారామెసిస్ట్ 4 పోస్టులు ఉన్నాయి. టెక్నీషియన్ ప్యాంథాలజికల్ 12 పోస్టులు అయితే ఉన్నాయి. సో మనం దాంట్లో మనకి ఇంకా కొన్ని పోస్టులు ఇవ్వడం అనేది జరిగింది. సో అవేంటంటే డెంటల్ టెక్నీషియన్ 2 పోస్టులు ఉన్నాయి. ఫిస్ట్ 4 పోస్టులు ఉన్నాయి. ఆప్టిమరీ టెక్నీషియన్ 1 పోస్ట్ అయితే ఉంది. అలాగే రేడియోగ్రాఫర్ 3 పోస్టులు ఉన్నాయి. అలాగే ECG టెక్నీషియన్ 2 పోస్టులు ఉన్నాయి. అలాగే ఓవర్సీజర్ సివిల్ 30 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇవన్నీ పోస్టుల వివరాలు. అలాగే దీనికి సంబంధించిన విద్యార్హత చూసిన మనకు పోస్టులను బట్టి అర్హత అయితే మారుతుంటుంది. సో ఏ అర్హత కావాలో మనం ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. సో వాటిని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనకు HEMM ఆపరేటర్ పోస్టులకు అయితే 10వ తరగతి అర్హత ఉండాలి. అలాగే HMV అయితే ట్రాన్స్పోర్టర్ లైసెన్స్ ఉండాలి. అలాగే స్టాఫ్ నర్స్కి అయితే BSc నర్సింగ్ GNM ఉండాలి. పారామెడిస్ట్కి అయితే D ఫార్మసీ అయితే ఉండాలి. సివిల్ ఓవర్సీజర్కి అయితే 10వ తరగతి ప్లస్ సివిల్ డిప్లొమా అయితే ఉండాలి. ఇతర పోస్టులకు సంబంధించి డిప్లొమా టెక్నికల్ అర్హత అనేది అవసరం. సో దీనికి వయసు వచ్చేసి కనీసం 18 సంవత్సరాలు అయితే ఉండాలి. అలాగే గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి. అంటే 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపల ఉన్న దీనికి అర్హులు. సో రిజర్వేషన్ వయసు సడలింపు అయితే ఉంటుంది. సో మనకు రిజర్వేషన్ కూడా ఏజ్ రిలాక్సేషన్ కూడా వాళ్ళు కల్పించడం అయితే జరిగింది. సో మనకు SC ST వాళ్ళకైతే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్. అలాగే ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాలు. అలాగే PWD క్యాండిడేట్ అయితే 10 సంవత్సరాలకు వయోపరిమితి అయితే వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. సో మనకు దీనికి సంబంధించిన జీతం శాలరీ చూసుకున్నట్లయితే మనకు HEMM ఆపరేటర్కి అయితే 1502 రూపాయలు, అంటే రోజుకు 1502 రూపాయలు అయితే ఉంటుంది. అలాగే T&S గ్రేడ్ C వాళ్ళకైతే T&S గ్రేడ్ C వాళ్ళకి 47,330 నెలకు. అలాగే TN గ్రేడ్ D వాళ్ళకి 43,777 నెలకు. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు ఇక్కడ అప్లికేషన్ ఫీ కూడా వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. సో అప్లికేషన్ ఫీ చెల్లించి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు UR మరియు OBC EWS క్యాండిడేట్స్కి అయితే మనకు 1180 రూపాయలు అయితే చెల్లించవలసి ఉంటుంది. సో అలాగే SC ST ESM PWD వాళ్ళకి అయితే ఎలాంటి ఫీజు అయితే లేదు.
దీనికి సంబంధించి ఎంపిక విధానం వచ్చేసి మనకు ఎంపిక పూర్తిగా సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. మొత్తం 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో పరీక్ష సమయం వచ్చేసి 90 మినిట్స్ 90 నిమిషాలు అయితే పరీక్ష వ్యవధి అయితే ఉంటుంది. అప్పట్లోగా 100 మార్క్స్ అటెంప్ట్ చేయాలి. నెగిటివ్ మార్క్ అయితే లేదు. సో ఇలాంటి నెగిటివ్ మార్క్ అయితే లేదు. సో అన్ని చూసాం. ఇప్పుడు మనం ఈ పోస్టులకి ఎలా అప్లై చేసుకోవాలి. సో ఎలా అప్లై చేసుకోవాలంటే కింది చెప్పిన విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ముందుగా అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కెరీర్ రిక్రూట్మెంట్ సెక్షన్లోకి వెళ్ళాలి. అలాగే అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత మనకు వివరాలు నమోదు చేసి డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫీజు చెల్లించి సబ్మిట్ చేసిన తర్వాత ప్రింటర్ అనేది కంపల్సరీగా తీసుకోండి. తర్వాత మనకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ దారి ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ప్రింటర్ తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ చూసారుగా పాయింట్ ఎక్స్ప్లెయిన్ జరిగింది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ అర్హత ఉందో కంపల్సరీగా అప్లై చేసుకోండి. ఇలాంటి ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో అనేది రావడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. నచ్చిందా నచ్చలేదో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మిగతా అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి.